త్వరలో తెలంగాణలో కేసీఆర్ బస్ యాత్ర చేయబోతున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటికే కేటీఆర్ తన పాదయాత్ర కూడా ప్రకటించున్నారు. వచ్చే ఏడాది తన పాదయాత్ర ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పటికే చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక మార్లు చెప్తుంది కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నారు అని. మరి కేటీఆర్ తన పాదయాత్ర అనౌన్స్ చేసే రోజే కేసీఆర్కి సంబంధించిన బస్ యాత్ర కూడా అనౌన్స్ చేయొచ్చు కదా. ఈ రెండింటిని వేరువేరుగా ఎందుకు అనౌన్స్ చేశారు అంటే కేటీఆర్ పాదయాత్ర అనుకునే నాటికి కేసీఆర్ బస్ యాత్ర అనేది అనుకోలేదా? ఇక్కడ చాలా క్లియర్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు కేసీఆర్ బయటికి రావటం అనేది కేటీఆర్కి ఇష్టం లేదు. అందుకే కేసీఆర్ బయటికి రావట్లేదు కూడా. తండ్రి చాటు బిడ్డగా ఉండాలని కేటీఆర్ అనుకోవట్లేదు. ఓన్ ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలి. కేటీఆర్ ఫేస్తోనే ఎన్నికలకు వెళ్ళాలి. బీఆర్ఎస్ అధికారంలో రావాలి. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలి. ఇది కేటీఆర్ కోరిక. పైగా కేసీఆర్ ఫేస్తోనే ఎన్నికలకు వెళ్తే కేసీఆర్ ఇమేజ్తోనే గెలిస్తే కేసీఆర్ను మార్చి కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసే క్రమంలో కొన్ని విమర్శలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. మళ్ళీ ఆ విమర్శలని ఇబ్బందులని బీజేపీ ఎన్క్యాచ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది కుటుంబ రాజ్యం నడుస్తుంది అని కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని చీర్చి కేసీఆర్ అంటే మాకు ఇష్టమే కానీ కేటీఆర్ అంటే మాకు ఇష్టం లేదు అని కొంతమందితో చెప్పించి వాళ్ళని బీజేపీలో చేర్చుకొని బీఆర్ఎస్లో చీరిక తీసుకొచ్చి ఇవన్నీ చేయొచ్చు. అంటే ముందే రాజకీయాల్లో మంచిని చెడుని రెండింటిని ఆలోచిస్తారండి. రాజకీయాల్లో స్ట్రాటజీలు ఉంటాయి, అవి కూడా దురదృస్తూ ఉంటాయి. అందుకని ముందే ఇప్పుడు బీజేపీ రాజకీయాలు దేశమంతా చూస్తున్నారుగా, కాబట్టి ముందే కేటీఆర్ మీద అమాంతం పెంచాలి. అలా పెంచితేనే కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసినా సరే పార్టీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకని చూడండి అసలు కేసీఆర్ ఎక్కడా బయటికి రావట్లేదు. కేటీఆర్ పేస్తోనే రాజకీయాన్ని నడుపుతున్నారు. సహాయంగా హరీష్ రావు ఉంటున్నాడు. ఇక్కడే కవితకి గ్యాప్ వచ్చింది కూడా ఇక్కడే. నా ప్రయారిటీ ఏందన్నది కవిత అడిగింది. ఇప్పటికి నీకు ప్రయారిటీ లేదు అని చెప్పారు. ఆ ప్రయారిటీ లేదన్న కాడే కవిత అడిగి వేరే పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు మొత్తం కేటీఆర్ ఫేస్తోనే పోవాలని. మరి కేటీఆర్ ఫేస్తోనే పోదాం అనుకున్నప్పుడు ఏదో ఎన్నికల సమయంలో బహిరంగ సభలో కేసీఆర్ని ఉపయోగించుకుందాం అనుకున్నారు తప్ప కేసీఆర్తో యాత్ర చేయించుకుందాం అని అనుకోలే. కానీ ఉన్న పదాన కేసీఆర్ బస్ యాత్ర ఎందుకు అనౌన్స్ చేయాల్సి వచ్చింది అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి వచ్చిన ఒత్తిడి. ఇప్పుడు బీజేపీ చాలా ప్లాన్డ్గా ఉంది 2028 ఎన్నికల్లో. ఇప్పటికైతే పెద్ద బలం లేదు బీజేపీకి తెలంగాణలో, కొన్ని జిల్లాలో తప్ప. కానీ అదే క్రమంలో కొన్ని జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది. సో మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా చూసినప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తా రాదా అనే డైలమా ఉంది. బీఆర్ఎస్ పెరిగింది, రికవరీ అయింది, ఓకే. కానీ అధికారంలోకి వచ్చేంత కాదా అన్నకడ డైలమా ఉంది. ఒక్కసారి కనుక 2028లో అధికారం మిస్ అయింది అంటే ఇక బీఆర్ఎస్ పార్టీ చాలా ఇబ్బందికర పరిస్థితిని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇక ఆ పార్టీ మిగలటం కూడా చాలా కష్టమైంది. కాబట్టి 2028 అధికారం అనేటువంటిది ఆ పార్టీ అస్తిత్వానికి అవసరం. కాబట్టి లేదు కేసీఆర్ బయటికి రావాల్సిందే. ఇప్పటికీ కేసీఆర్ పేరుతోనే జనాలు కనెక్ట్ అవుతారు. ఉట్టి మన ఇమేజ్ అని పేరుతోటి పార్టీని బదనం చేసుకోవద్దు, పార్టీని ఇబ్బంది పెట్టుకోవద్దు. కేసీఆర్ని బయటికి తీసుకురావాల్సిందే. కేసీఆర్తో ఒక యాత్ర చేపించాల్సిందే. కేసీఆర్ బయటికి రాకపోతే కాంగ్రెస్ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ వెనకాల ర్యాలీ కాదు. ఇది చాలా క్లియర్ కట్గా చాలామంది నాయకులు కేటీఆర్కి చెప్పారట. చెప్పిన తర్వాత తీసుకున్న డెసిషనే కేసీఆర్ బస్ యాత్ర. ఇది జరుగుతున్నటువంటి చర్చ. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.